గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావులకు భారీ ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని వెల్లడించింది. కమిషన్ ఏర్పాటును సమర్థించిన హైకోర్టు నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. సెక్షన్ 8 కింద నోటీస్ ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కమిషన్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావులకు భారీ ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని వెల్లడించింది. కమిషన్ ఏర్పాటును సమర్థించిన హైకోర్టు నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. సెక్షన్ 8 కింద నోటీసు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కమిషన్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. రెడ్డికి ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏంటి కేసీఆర్, హరీష్ రావులకు తెలంగాణ హైకోర్టులో వచ్చినటువంటి తీర్పుని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఇది కేసీఆర్ రావులకు హైకోర్టు ఇచ్చిన తీర్పు అయితే ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మరి సుదీర్ఘమైన విచారణ జరిపిన పీసీ కమిషన్ నివేదిక ఆధారంగా మరి కేసీఆర్ పై, హరీష్ రావుపై చర్యలు ఉంటాయని ఇంతవరకు మరి ముందు ఎక్స్పెక్ట్ చేశారు. దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో బీజేపీ నేతలు కూడా కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. సో దీనిపైన విచారణ చేయాలంటూ కూడా అదే క్రమంలో ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో వచ్చి దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడం కావచ్చు. సో ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా సుమారు సంవత్సరంన్నర పాటు విచారణ జరిపింది. ఇక దీనికి ప్రభుత్వం కూడా ఆ జ్యుడిషియల్ కమిషన్ కు కూడా పొడిగించింది. మొత్తానికి 650 పేజీల ఈ యొక్క జస్టిస్ పీసీ కమిషన్ మీద హైకోర్టు విచారణ చేసింది. సో పార్టీ అయితే కింద నోటీసులు ఇవ్వకుండా ఎలా విచారిస్తారని కూడా హైకోర్టు మండలి చేస్తుంది. సో ఓవరాల్ గా ఈ జస్టిస్ పీసీ రిపోర్టు పైన హైకోర్టు పార్టీతో నిజంగా ఇది ఒక ఊరటగా మనం చెప్పుకోవచ్చు. అదే క్రమంలో సో దీనిపైన చర్యలు ఉంటాయని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపించిన నేపథ్యంలో రీసెంట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది. సో ఒకవైపు కోర్టు తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో హరీష్ రావు వీళ్ళంతా కూడా మరి ఢిల్లీకి వెళ్లారు. సో దీంట్లో వినోదరావు తో పాటు హరీష్ రావు ఎందుకు వెళ్లారు, ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏంటి, అవసరం అనుకుంటే మరి బీజేపీ నేతలతో కలిసి మరి ఈ యొక్క హైకోర్టు తీర్పు విషయంలో అడ్డుకుంటారని ఆరోపణలు చేసిన సంగతి. మొత్తానికి అయితే ఆరోపణల తర్వాత ఢిల్లీ పర్యటన విచారణ చేస్తామని ప్రకటించిన తర్వాత నేను దాని తప్పుగా హరీష్ రావు కూడా ఈ అంశంపై నిన్న తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. సో ఎలాంటి విచారణ అయినా చూసుకోవచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదని హరీష్ రావు చెప్పడం కావచ్చు. ఈ రోజు హైకోర్టులో కూడా మరి జస్టిస్ పీసీ కమిషన్ నివేదిక మాత్రం తీర్పు అయితే కొంత టీఆర్ఎస్ ప్రభుత్వం ఊరటగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.